నిషిత్తో రథమును దాస్ భాగ్యనగరం నువ్వు ఉన్నావు రైట్. సో నేను నిషిత కంటే ఇంత వాళ్ళ చెల్లంతా వీడంతా ఉన్నప్పుడు ఎగరేసాం. తర్వాత ఇవి తెగిపోవడాలు, మేము రోడ్ల మీద ఆడ్డాలు, అమ్మ అరవడాలు ఇవన్నీ జరిగేవి. సో ఆఫ్టర్ మేబీ 30 years, నాట్ 30 years, నారాయణగూడలో ఒకసారి ఎగరేసానుగా. నారాయణగూడలో ఒక 3-4 years అయింది. బట్ ఇది బాల్యానికి మరి ఎలాగో నువ్వు చూపిస్తావా? నేను ట్రై చేయనా? ఎవరు ఇందులో ఎక్స్పీరియన్స్? నేను చాలా ఐఎమ్ వెరీ చైల్డ్ ఇన్ దిస్. మీరు ఎక్స్పర్ట్ కదా, చిన్నప్పుడు ఎగరేశారు కదా సార్. అది చిన్నప్పుడు, అప్పుడు చైల్డ్, ఇప్పుడు మనం వైల్డ్. మామూలుగా ప్లేస్ ఉండాలిగా, పరిగెట్టాలిగా. మేమైతే దాన్ని పట్టుకుని పరిగెట్టేవాళ్ళం. అలా నేల మీద పెట్టి అలా అక్కడ వెళ్ళేవాళ్ళం. అట్లా వెళ్దాం. నాకేమండి కొంచెం ఎక్స్పర్ట్గా ఉంటేనే సక్సెస్ అవుతుంది. నేను ఎగిరితే ఇది అంతా నేల చూపుతుంది అవుతుంది. ఇదే ఇందులో ఇప్పుడు ఈ గాలిపటం ఎగరేయడంలో వాట్ ఇస్ ద మూడ్, ఉద్దేశం ఏంటంటే మనం కూడా జీవితంలో ఎదగాలి, గో హై అని చెప్పడం. కానీ మనం దీన్ని అమ్మ అక్కడ మాట్లాడకండి, మనం ఫ్లై చేసి హైకి వెళ్ళి ఇంకోడెవడో క్రై అయ్యే పని చేయకూడదు. ఈ వైర్ చాలా ప్రమాదం. రోడ్ల మీద పబ్లిక్ ప్లేసెస్లో దీన్ని వాడితే వాడి మెడకు చుట్టుకుని చచ్చిపోతారు. ఓన్లీ ఈ కైట్ షుడ్ నాట్ క్రియేట్ ఫైట్. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్, జస్ట్ కీప్ క్వైట్. అందుకే నువ్వు మేడ మీదకి ఎక్కి ఇలా అని అలా అయిపోయేది నాన్న. పిల్లలు చచ్చిపోయారు నాన్న, పెద్దోళ్ళు చచ్చిపోయారు. అందుకని ఖచ్చితంగా స్పేస్ ఉంటేనే కైట్ ఎగరారు. రండి సార్, మంత్రం చెప్పండి అందరూ. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. మీరు బాగా ఫ్రీగా వదిలేయాలి, లేకపోతే మళ్ళీ తక్కువ ఇదిగిపోతుంది. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఓకే ఓకే, జై శ్రీరామ్ సార్. ఓకే, అది ఎక్స్పీరియన్స్ అంటే. వెళ్ళవే పైకి వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అది వెళ్ళు వెళ్ళు, డీజేకి వెళ్ళు, నువ్వు పైకి వెళ్ళు. ఇదొకటి ఉట్టి కొడతాం కదా, ఆ ఉట్టి కొట్టేటప్పుడు ఆ థాట్ లాగేవాళ్ళు చాలా టాక్టిఫుల్గా ఉండాలి. కిందకు వచ్చినట్టు రావాలి, అడిగి దొరకకూడదు. అలా ఇది కూడా అంతే. చూసారా స్వప్న, మీ ఆయన కాబట్టి అట్లా పైకి వెళ్ళింది. మేమైతే పుట్టి టక్కన కింద పడిపోతుంది. చూసారా, అది అది అలా ఎగిరే ఓ పతంగమా, పైకి ఎగిరే విహంగమా, ఓ కాగితపు ప్రకాశమా, నీ హద్దు అంతులేని ఆకాశమా. సంక్రాంతి, సమ్యక్రాంతి, మకర రాశిలో ప్రవేశించిన ఈ సూర్యుని యొక్క లేలేత కిరణాలు మనపై పడి ఎటువంటి స్థితిలో అయినా డి అని కొట్టగలిగే డి విటమిన్ మనకి ఇస్తాడని మనం ఇలా ఎండలో ఆనందంగా ఈ కొండల మధ్య, ఈ బంగారు కొండలతో ఇలా గాలిపటాలు ఎగరేస్తున్నాం. సార్ నేను ట్రై చేయనే. ఇప్పుడు చూడు, ఇది అంతా వండి పెట్టాక మనం వడ్డం చేయడం ఇస్తే, అందుకనా వండి పెట్టాక వడ్డం చేయడం. నేను వడ్డిస్తాను మమ్మీ అన్నట్టు రెడీ చేసింది నాన్న. పడుకుంది చూసా మంగళం. ఇది మన దెబ్బకి ఇంటి మీద ఉందా కంటి మీద ఉందా కాదు, అది చాలా టాక్టిఫుల్గా. అది కింద నేను మీతో మాట్లాడుతున్నాను కదా, అది పైన ఉన్నప్పుడు దాన్ని అందంగా ఇటు వెళ్ళి అటు వెళ్ళి దాన్ని గాలిలోనే ఉంచాలి. అంటే అక్కడ మనం ఏం పెట్టాలి, మనసు పెట్టి తీరాలి. నేను ఇటు తల తిప్పినా తలవాలి చేసింది. అందుకని మనం ఖచ్చితంగా ఆటల్లో నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. కాబట్టి
మన పెద్దవాళ్ళు ఏ ఆటల్లోనైనా ఒక సైన్స్ ఒక సెన్స్ ఉంది. చిన్నప్పుడు ఎప్పుడైనా ఓడిపోతే ఏమని అరవాలనా? ఎవరైనా ఆటలో ఓడిపోతే చాగంటి గారు చెప్పారు దీని గురించి. ఎవరు ఓడిపోతే ఏమని వస్తారు నాన్న? వాడు ఓడిపోయాడు, ఏమని చెప్పాలి? అవుట్. అలా అరిస్తే పిల్లలకి గొంతుకు చాలా మంచిది. ఆ వయసులో వాడి లోపల ఉన్నటువంటి కండరాలని కదులుతాయి, వాడి గొంతులో అడ్డాలు లేకుండా పోతుంది. అందుకే మీకు సబ్జా ఇండోర్ ఐడియా సార్? సబ్జా దానికి మీరేదో ఆయన పేరు చెప్తారు, మేము ఐస్మిస్ సబ్జా అనేవాళ్ళం పిల్లలం. మీ వయసు ఐస్మిస్ సబ్జా అనేవాళ్ళం. అది హైడ్ అండ్ సీక్ యాక్చువల్ నాకు తెలిసి. మేము అలా అనేవాళ్ళం సబ్జా ఇండోర్. అదే ఇలా నాన్న తెలుసా పంటలో ఇది వెళ్ళడం. ఇది ఈ కాలం పిల్ల కదా, తర్వాత పుట్టింది. ఆడతారు. ఇది రాదా నీకు ఇట్లా పంటలో? అమ్మ ఇలా వేస్తారు కదా, ఎరా ఇలా వేస్తారు కదా, ఇలా వేస్తాం కదా. ఇందులో ఒక్కరు దొంగ పెడతారు కదా, అందరు దాక్కుంటారు కదా, వాడిని పట్టుకుంటారు కదా, అదొకటి హైడ్ అండ్ సీక్. తర్వాత వీరి గుమ్మడి పండుగ. మాకు ఒక అక్క ఉండేదండి, ఎక్కడ చూసేస్తామోనని బంగారక్క అనేవాళ్ళం. ఇదిగో చిలకక్క, బంగారక్క చిలకక్క. ఇదిగో కళ్ళు నొప్పి వచ్చేసేది మాకు. ఇదిగో గట్టిగా నొక్కేసేది, గట్టిగా ఇలా పట్టేసుకునేది. ఆ కళ్ళు తెరిచాక మాకు అంత సేకటే ఏమంటారు చుక్కలు కనబడి గట్టిగా పట్టుకునేది. వీరి గుమ్మడి పండు వీరి పేరేమి అని చెప్పి అదొకట. ఇంకా ఏడు పెంకులాట ఏనో అమ్మకి తెలుసు. అక్కడ అంటే పూర్వం పెంకుటిల్లు అని ఉండేది తెలుసా నీకు? స్లేట్ ఆ పెంకులు ఉండే కదా కాదమ్మా. ఏడు పెంకుల ఆటల్లో ఆ పెంకులు, మా ఇల్లు కూడా పెంకుటిల్లే. ఆ పగిలిపోయిన పెంకులు ఉంటాయి కదా, ఆ పెంకులు మొక్కలు పెట్టేది, బాల్ తీసుకునేవాళ్ళం, బాల్తో కొట్టేది. అదొకటి. ఇందులో ఇంకొక ఆట మన ఆర్ఎస్ఎస్లో ఆడేవాళ్ళం. అదేమిటంటే అప్పట్లో కాశ్మీరు పేరుకేమంద కానీ అంతా ఆక్రమించబడి ఉండేది కదా సార్. అదే వచ్చిందా? ఇది వేరేదా? వాడి పైకి వెళ్ళితే లేపాడు. అది అలా లేపేవాడు ఉండాలి. సూర్యుడి దగ్గరే ఉంది, అది కనపట్లేదు. సూర్యుడి దగ్గర ఉంది, అటువైపు కదా గాలి. సో కలు. సో మేము సార్ డాక్టర్ గారు ఆ గేమ్ ఎలా ఆడేవాళ్ళం అంటే, యాక్చువల్ అట్లా బండ మీద ఆడకూడదు పిల్లలు కాబట్టి, ఖచ్చితంగా మేము ఇట్లా ఒక రౌండ్ గీసి ఒక పుల్ల మొక్కతో అందులో ఒక బలమైన వాడు ఇలా నుంచునే వాళ్ళం చిన్న గోతులో. ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ వీడు అరిచేవాడు, ఇక్కడ నుంచి ఉన్నాడు కాశ్మీర్ కిస్కా హై అంటే వాళ్ళు అంత దూరం నుంచి ఒక్కొక్క అడుగు హమారా హై అనేవాళ్ళు. మళ్ళీ వాడిని అడిగేవాడు కాశ్మీర్ కిస్కా హై హమారా హై, కాశ్మీర్ కిస్కా హై హమారా హై. 3 అడుగు పడిందిగా వాడిని తోసేవాడు. వాడు లేవకుండా, వాడు పాకిస్తాన్ కదా మరి కాలు పెట్టి మాది అనేవాడు ఎవడు వాడు. సో వాడు బలం చూపించేవాడు, కానీ ఎక్కువ మంది అంతా ఐక్యంగా ఉండడం వలన అలా వాడిని తోసేవాడు. సో అంటే ఆటలో కూడా దేశభక్తి. అందుకే సంఘలో గీత ఉంది, అందరూ పాడండి. ఆట కలసి ఆడుదాం, ఆట కలసి పాడుదాం, ఆట పాటలాడుతూనే అడుగు ముందుకేయుదాం. చుక్క చుక్క నీటి బొట్టు ఒక్క నదిగా మారురా, చుక్క చుక్క నీటి బొట్టు ఒక్క నదిగా మారురా, పెక్కు నదులు ఒక్కటైతే పెద్ద సంద్రమగునురా. శాఖ చిన్నదే, శాఖా కార్యక్రమం చిన్నదే, శాఖలోని సంఘటన శక్తి ఇమిడి ఉందిరా. ఆట కలసి ఆడుదాం, ఆట కలసి పాడుదాం, ఆట పాటలాడుతూనే అడుగు ముందుకేయుదాం.
భారత్ మాతాకి భారత్ మాతాకి నాన్న, ఈ సంక్రాంతి ఇలా గాలిపటాలు ఇలా ఎగరేయడం, ఇలా పాడుకోవడం, ఇలా ఆడుకోవడం ఎప్పుడు జీవితాంతం మనకు ఉండాలి. అలా ఉండాలని వెంకటేశ్వరాన్ని కోరుకుంటూ గోవిందా భారత్ మాతాకి స్వస్తి.